హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. భార్య అనుమతి లేకుండా ఆమెతో జరిపే శృంగారాన్ని క్రిమినల్ కేసుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. అంటే వైవాహిక అత్యాచారం అనేది నేరం కాదా? సో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఆధ్యాత్మికవేత్త అండ్ సీనియర్ క్రిమినల్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. అసలు వైవాహిక అత్యాచారం అనేది నేరమా కాదా మేడం? వైవాహిక జీవితంలోని ఇలాంటివి ఉంటాయి. ఇదివరకు మనం పూర్వకాలంలో చూస్తే ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న గొడవలు సర్దుకోమని చెప్పేవారు. మళ్ళీ కొద్దిగా అయిన తర్వాత మధ్యకాలంలో ఏంటంటే ఇది కూడా అత్యాచారమే, భార్య అనుమతి లేకపోయినా వాళ్ళు కనుక సెక్షువల్ హరాస్మెంట్ చేస్తే, హస్బెండ్ చేస్తే కనుక అది కూడా రేప్ కిందే పరిగణనలోకి తీసుకునే చట్టాలు కూడా ఉన్నాయి అప్పట్లో. సో ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని సవరణ చేశారు. ఎందుకు అంటే కొన్ని కేసెస్ తగ్గుతాయి, కేసెస్ ఫైలింగ్ తగ్గుతుంది కదమ్మా. చీటికి మాటికి ఇప్పుడు ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్, ఈ వైవాహిక మ్యారిటల్ లైఫ్లో వచ్చే చిన్న చిన్న గొడవలకు కూడా డైవోర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. సో ఇది కనుక వాళ్ళు కొంచెం సవరిస్తే తగ్గుతాయేమో అన్న ఆశ ఉంటుంది కదా, అందుకే ఏమన్నా అమెండ్మెంట్స్ చేసి ఉండొచ్చు. అంటే దీన్ని బేస్ చేసుకొని ఇంకా ఈ వైవాహిక అత్యాచారం అనేవి ఎక్కువ అయిపోవాలి. అలాగే అవుతూ ఓన్లీ దానికోసం తప్ప వేరేది కొట్టడాలు తిట్టడాలు అవి ఉంటే వాటికి ఒంటి మీద ఏమైనా మార్క్స్ అవి ఏమైనా ఉన్నా డాక్టర్ సర్టిఫికేట్ మళ్ళీ అది సేమ్ మళ్ళీ క్రిమినల్ కేసుకే యాడ్ అవుతుంది. అంతేకాని ఈ ఒక్క దాన్ని పట్టుకుని మేమేం చేసినా చలామణి అవుతుంది అని మగవాళ్ళు అనుకుంటే అది వాళ్ళ తప్పే. ఎందుకంటే ఆ ఒక్కదానికే పర్మిషన్ ఇచ్చింది కోర్టు. దీనికోసం కొట్టుకుని బజార్ని పడి రచ్చ చేసుకోకండి సంసారాన్ని అని పెద్ద మనిషిగా చెప్పింది. ఇదివరకు పెద్ద మనుషులు చెప్పేవారు సంసారం గుట్టుగా చేసుకోండి అని. సో అలాగే వీళ్ళని చెప్పింది, అంతే తప్ప గుట్టుగా చేసుకోమని అన్నారు కదా అని 4 తలుపులు వేసేసి ఇంట్లో కొడితే మాత్రం క్రిమినల్ కేసు అవ్వదు అని అనుకోకూడదు, అవుతుంది. కొట్టి స్పష్టంగా క్లియర్ గా చెప్పింది కదా మేడం. అంటే క్రిమినల్ కేసు కింద మేము పరిగణించం దాన్ని. ఏంటి ఓన్లీ ఒక్క సెక్షువల్ హరాస్మెంట్ ని, అంటే ఆమెకి ఇష్టం లేకపోయినా భర్త రమ్మంటే కనుక అది క్రిమినల్ కేసు కింద వర్తించదు అన్నాడు తప్ప భర్త కొట్టినా తిట్టినా వర్తించదు అని ఏం లేదు కదా. అది మళ్ళీ గృహహింస చట్టం కింద వెళ్ళిపోతుంది కదా, డొమెస్టిక్ వైలెన్స్ కి వెళ్ళిపోతుంది అది. సో ఆ ఒక్కదాన్ని మినహాయింపు ఇచ్చింది అంతే. అంటే కొంతమంది ఏంటంటే నాకు ఇష్టం లేకపోయినా నన్ను బలవంతంగా రమ్మంటారు అని కొన్ని సందర్భాలలో డైవర్స్ కి వెళ్ళిన కేసెస్ ఉన్నాయి. సో దానికి చెక్ పెట్టడానికి ఇది చిన్న అమెండ్మెంట్ అయి ఉండొచ్చు తప్ప దీనికోసం ఏదో మనం చెప్పుకోనక్కర్లేదు. అంటే ఎంతైనా ఇష్టం లేకుండా చేయడం అనేది అదే ఏంటంటే అది వాళ్ళ పర్సనల్స్. దీనికి ఎటువంటి పెద్దరికం కానీ ఎటువంటి పేరెంట్స్ కానీ ఎవరు ఏం చెప్పినా వాళ్ళు వినరు, ఆ కపుల్స్. అది ఆమె స్వంత నిర్ణయం కదా. ఆమెకి ఇష్టమైతే సంసారం చేస్తుంది, లేకపోతే లేదు. దానికోసం బలవంతంగా ఏదో గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లి మూతి దగ్గర నీళ్ళ దగ్గర పెట్టి చెరువులో దాన్ని నోరు పెట్టి తాగు అన్న తాగదు. అది దానికి ఇష్టమైతేనే తాగుతుంది. ఇవి అంతే. సో కోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే కొన్ని కేసెస్ లో ఇలాంటి వాటిని కూడా బేస్ చేసుకొని క్రిమినల్ కేసు ఫైల్ చేస్తున్నారు కాబట్టి ఈ ఒక్క విషయం మీద మీరు క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి ఉండదు. వీటితోటి సహా బలవంతంగా సంసారం చేస్తున్నాడు, నేను రాను అంటే కొట్టాడు తిట్టాడు, ఇవన్నీ కనుక యాడ్ చేస్తే వాడికి శిక్ష పడుతుంది. అది క్రిమినల్ కేసే. కొడితే క్రిమినల్ కేసు ఎందుకు కాదు, కొడితే క్రిమినల్ కేసే, తిట్టినా క్రిమినల్ కేసే. మరి ఒక ఆమెను ఒక్కడనే తిట్టాడు కదా, ఆమెను కన్నవాళ్ళని కూడా తిడతారు కదా ఆ కోపంలోని. వచ్చేస్తాయి పాపం, అనుకోకుండా వచ్చేస్తాయి అవి. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి టచ్ ఫోన్స్ వచ్చాయి కదా, సో రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్స్ అన్ని ప్రజెంట్ అవుతాయి. ఒక విధంగా ఇది మంచిదే అంటారు. ఇది ఒక మంచిదే. కొన్ని ఫైలింగ్ లోని తగ్గొచ్చు, కేసెస్ తగ్గుతాయేమో అవకాశాలు కూడా తగ్గుతాయి. బలవంతంగా ఎవరిని మనం ఏం కోర్టు అయినా ఏదో తీర్పిస్తుంది తప్ప వీళ్ళు సంసారం బాగుపడేదాకా వాళ్ళకి ఒక కానిస్టేబుల్ కానీ లేకపోతే కోర్టులో ఉండే ఏ ఎంప్లాయీ పెట్టి కాపురం చేయండి అని అన్నారు కదా. అది వాళ్ళ సొంత విషయం, వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి.
కపుల్స్ కి. మేము అల్లరి చేసుకుంటే మా సంసారమే రోడ్డున పడిపోతుంది అని వాళ్ళకి గ్రహించాలి. ఆ మెచ్యూరిటీ వాళ్ళకి రావాలి. వచ్చిన రోజు విడాకులు ఉండవు. అవి రావాలి అంటే ఇలాంటి కొంచెం అమెండ్మెంట్స్ చేసేవనుకో పెరుగుతుంది, టైం పెరుగుతుంది. టైం పెరిగింది అనుకో వాళ్ళలో అండర్స్టాండింగ్ అయ్యి మెచ్యూరిటీ వచ్చి కలిసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇది వరకు దీన్ని బేస్ చేసుకొని కూడా విడాకులు తీసుకునేవారు. అంటే ఇప్పుడు ఈ ఆప్షన్ లేకుండా పోయింది. అంతే. ఏంటంటే వాళ్ళ మనస్తత్వాలు. ఇప్పుడు నన్ను బలవంతంగా సెక్షువల్ కి రమ్మంటున్నాడు, నాకు ఇష్టం లేకపోయినా. దట్టు ఇంకొకటమ్మా, ఆ అమ్మాయికి కనుక హెల్త్ బాగోకపోయినా కొన్ని సందర్భాలలో ఆడవాళ్ళు ఇష్టం ఉండదు అని అంటే మా మంత్లీ వచ్చే ఋతుక్రమాలు ఉంటాయి. సో అలాంటప్పుడు ఫోర్స్ చేయకూడదు. డాక్టర్ కూడా దానికి అడ్వైజ్ ఇస్తారు. సో ఆ టైంలో రెస్ట్ తీసుకోవాలి. అలాంటప్పుడు నేను సుప్రీంకోర్టు నాకు ఆర్డర్స్ ఇచ్చింది కదా అని అంటే చెంప పెళ్ళుమంటు. అంటే గతంలో మనం చూసాం మేడం, కొంతమంది డైలీ ఈ సెక్షువల్ హరాస్మెంట్ అనేది పెళ్లి చేసుకున్న భర్తే చేసేవాళ్ళు. సో దాని ద్వారా నేను దీన్ని భరించలేకపోతున్నాను అని చెప్పి విడాకులు తీసుకునేవారు. సో వాళ్ళకు ఎవరైతే అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది కొంచెం అనుగుణంగా ఉండేట్లు ఉంటుందా? ఒకటమ్మా, భర్త సెక్షువల్ హరాస్మెంట్ చేస్తున్నాడు అనే వర్డే తప్పు. సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏంటి అంటే ఇష్టం లేకుండా అదే అది మనం చెప్తున్నాం కదా, అడాప్షన్ చేసుకున్నాము. సెక్షువల్ హరాస్మెంట్ అనేది బయట వ్యక్తులు ఎవరైనా చేస్తే, భర్త అంటే భార్య భర్తలు అనే దేనికి పంపించారో చెప్పండి నాకు. వాళ్ళకి పెళ్లి చేసి సంతానోత్పత్తి కలగాలి, వాళ్ళ వంశం వృద్ధి చెందాలి అనే కదా పెళ్లి చేశారు. సో వంశం వృద్ధి చెందాలి అంటే ఈ హరాస్మెంట్ ఉంటుంది కదా. ఇది హరాస్మెంట్ అనుకుంటే హరాస్మెంట్, ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ కదా. సో తప్పు అనేది ఏం లేదు ఇందులోని. మనం ఏదో ఊహించేసుకుని ఇది తప్పు అది కరెక్ట్ అని అనుకోవడం కాదు. వంశాన్ని నిలబెట్టడానికి ఆ అమ్మాయిని తెచ్చుకున్నారు కాబట్టి ఆ అమ్మాయిని గౌరవం ఇచ్చి ఆ అమ్మాయి సో ఆడవాళ్ళు రెస్ట్ తీసుకునే టైంలో కనుక ఈ హెరాస్మెంట్ అని అనడానికి వీల్లేదు, తప్పది. సంసారిక జీవితంలో హెరాస్మెంట్స్ ఉండవు. అంటే ఇష్టం లేకుండా చేస్తారు. అదే నేను చెప్తున్నా కదా, ఇష్టం ఉందా లేదా, పెళ్లి చేసుకున్నావా లేదా, అంతే. సో పెళ్లి చేసుకున్నావు అంటే సంసారం చేయాలి, పిల్లల్ని కనాలి. అంటే ఇప్పుడు లేడీస్ ఏమంటే పిల్లల్ని కనే యంత్రమా, అది ఏమైనా అనుకోండి. వంశాభివృద్ధి కోసం ఈమెను చేసుకున్నాడు కాబట్టి ఆమె కూడా విల్లింగ్ అయింది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇరు పక్షాల వాళ్ళు విల్లింగ్ అయ్యి పెళ్లి చేశారు కాబట్టి దాన్ని మనం అదేది బిజినెస్ లాగా చూడకూడదు, అది సంసారం. సో అలాంటి టైంలో పిలవకుండా ఉండాలి. మిగతా టైంలో ఓకే, దానికేమి సెక్సువల్ హెరాస్మెంట్ కింద రాదు. ఒక విధంగా చూసుకుంటే సుప్రీంకోర్టు ఇలాంటి సుప్రీంకోర్టు ఇచ్చినది ఏంటంటే ఈ చిన్నవి ఏమైనా ఉన్నాయి అంటే ఆడవాళ్ళు ఎందుకు ఇచ్చింది అని అంటే నేను కన్క్లూషన్ చెప్తాను. కొంతమందికి వేరే అఫైర్స్ ఉండి సంసారిక జీవితంలో వాళ్ళు రమ్మన్న ఏదైనా శారీరకంగా పిలిచిన భర్త అన్నవాడు పిలవకుండా ఈమెను పెళ్లి చేసుకుని వేరే దాన్ని పిలవలేడు కదా. సో ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ అమ్మాయికి వేరే ఏమైనా అఫైర్స్ ఉంటే ఇక్కడ ఇష్టం లేకపోవడంతో దీన్ని తీసుకెళ్లి కోర్టులో పెట్టి నన్ను హింసించేవాడు అని ఒక తోక పెట్టి దానికోసం కేసులు పెట్టేవారు. సో అది పెట్టడానికి ఇప్పుడు ఛాన్సెస్ ఉండవు. ఓకే, థ్యాంక్ యూ మేడం.